ఈ యువరాజు ఒక అందమైన యువరాణిని వివాహం చేసుకుంటాడు. తరువాత ఆమెను ఒక లోతైన గుంటలోకి విసిరేస్తాడు. ఆమె వేగంగా గుంటలో పడిపోతుంది. ఒక్క క్షణం పాటు ఆమెకు ఆ యువరాజు ఎందుకలా చేశాడో అర్థం కాదు. తరువాత యువరాణి కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడంతా చీకటిగా కనిపిస్తుంది. ఆమె చాలా గట్టిగా సహాయం కోసం అరుస్తుంది. కానీ ఆమె పడిపోయింది చాలా లోతులో, అంటే పాతాళలోకం లాంటిది. ఆమె అరిచిన అరుపులకు ఆ పాతాళలోకంలో ఒక దెయ్యం మేల్కొంటుంది. ఆ యువరాణి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది, కానీ జారి పడిపోతుంది. అప్పుడు ఆమెకు చాలా మంది అమ్మాయిల షూస్, నగలు దొరుకుతాయి. అంటే ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలను ఈ గుంటలో పడేసి ఉంటారు. ఆమె కొంచెం ముందుకు వెళ్ళగానే ఆమెకు ఒక కాలిపోతున్న పక్షి దొరుకుతుంది. ఆమె దాన్ని చూసి మట్టిపోసి ఆర్పేస్తుంది. కానీ కొద్దిసేపటి తరువాత చాలా కాలిపోతున్న పక్షుల గుంపు అక్కడికి వస్తుంది. ఇదంతా చూసి ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది. కొంత సమయం తరువాత ఆ పాతాళలోకంలోని దెయ్యం అక్కడికి వస్తుంది. దాన్ని చూసి ఆ అమ్మాయి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ దెయ్యం ఆమె వైపు ఒక లావా లాంటి దాన్ని వదులుతుంది. ఆ అమ్మాయి పారిపోయి ఒక చిన్న సొరంగంలోనికి వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి అక్కడ వేరే అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ యువరాణికి ఆ చనిపోయిన అమ్మాయి తెలుసు. ఈమె భయపడి ఇంకా లోపలికి వెళ్తుంది. కానీ ఆ యువరాణి కాలలో ఒకటి ఆ లావాకి కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒక కత్తిని తీసి తన డ్రెస్ ని కట్ చేసి దానికి కడుతుంది.